స్వీట్ చేశాను, తీసుకోండి. తీసుకో శివా. అంకుల్, స్వీట్ ఎమ్మీగా ఉంది, తినండి. తినండి. భలే బాగుంది. అందరి ముందు మీకు నా చేత్తో చేసిన స్వీట్ని ఇవ్వగలిగాను, కానీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలని ఎలా చెప్పాలి? పార్వతి, ఎప్పుడు చూసినా నో అని చెప్పే నా కోడలు తన చేత్తో స్వీట్నివ్వడం నిజంగా విశేషమే. అలాగని మళ్ళీ మళ్ళీ అడగాలనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఈ రోజుకి మీ కోట పూర్తయినట్టే. అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఏరా మనవడా, మీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళు. నేను హోంవర్క్ చేసుకోవాలి తాతయ్య. గుడ్ బాయ్. నీ హోంవర్క్ పూర్తయ్యేలోగా నేను తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఓ సరే అమ్మా, బాయ్. బాయ్. శివ, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అండి. వెళ్ళొస్తాను మావయ్య. నందిని మేడం, చెప్పండి. ఏం చేయాలో నీకు ఆల్రెడీ చెప్పాను. నీ టాలెంట్ చూపించాల్సింది ఈ రోజే, ఇంకాసేపట్లోనే. అర్థమైంది మేడం. స్పాట్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. గుళ్ళో. భక్తురాలు కార్లో ఇప్పుడే బయలుదేరుతుంది. ఓకే మేడం. మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారే. గ్రహణం విడిస్తే ఎలా ఉంటుందో, ఇంట్లో నుంచి ఆ బాబురావు వెళ్ళిపోవడం కూడా నాకు అంత రిలీఫ్గా అనిపిస్తోంది. అవునండి, ఆ బాబురావు నిజంగానే చాలా చెడ్డోడు. అన్యాయంగా అందరి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఏవేవో కారణాలు చెప్పి కష్టపడి పనిచేసే వాళ్ళకి కూలీ డబ్బులు కూడా ఎగ్గొట్టేవాడు. ఆ దుర్మార్గుడి పీడ విరగడైపోయింది. ఇక అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి, ఏదో అనబోయి ఆగినట్టున్నారు? ఏమీ లేదు. పర్వాలేదు, చెప్పండి, నేనేమీ అనుకోను. అది అది మీరు పాడుతుంటే చాలా బాగుంది. నిజంగా? ఇలాంటి పాటని ఎప్పుడో విన్నట్టు గుర్తొస్తుంది. అవునా? ఇంకేం గుర్తొస్తున్నాయి? ఇదొక్కటే. శివ, మీకు మీ గతాన్ని గురించి తెలుసుకోవాలని లేదా? లేకే ఉంది, కానీ గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తే తలంతా పోటుగా అనిపిస్తుంది.
ఏం చేయాలి? రాధకి గతం గుర్తుకు రావాలంటే ఎవరైనా స్పెషలిస్ట్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే, అలా చేసినా నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని అడిగితే నేను జవాబు చెప్పలేనుగా. అవును, మనం వెళ్ళేది గుడికేగా. మ్, మరి నన్ను కొత్త బట్టలు వేసుకోమని బయలుదేరే ముందు చెప్పారు. ఇవాళ ఏదైనా పండగ ఉందా? ఇది కూడా నీకు గుర్తులేదా? మ్మ్హ్మ్. ఇవాళ పండగ? ఆ, నేను చెప్పను, క్లూ ఇస్తాను, మీరే చెప్పండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ ఈరోజు. ఆ, ఏంటబ్బా అది? ఇవాళ సోమవారం అని మాత్రం తెలుసు. సోమవారం ఏ దేవుడి రోజు? ఆ, ఆ, ఇంకెవరు? మనం వెళ్ళే గుడిలో ఉంటాడే ఆ శివయ్యదేగా. కానీ శివయ్య పూజకి సోమవారం ప్రతివారం వస్తుందిగా. ఏడాదికి ఒకసారి అంటారేంటి? ఆ పరమేశ్వరుడి పూజకి సోమవారం ప్రతివారం వస్తుందేమో కానీ ఈ శివగా ఉన్న నా పతిదేవుడి పుట్టినరోజు మాత్రం ఏడాదికి ఒక్కసారి వస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈ రోజు ఆనందంగా జరుపుకోవాల్సిన మీకే గుర్తు లేకపోవడం నిజంగా నా దురదృష్టం. కనీసం ఇలాగైనా మీతో కలిసి గుడికి రావడం నా దురదృష్టంలోని అదృష్టమని తృప్తి పడతాను. పదండి. హ. కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్ని ఎదిరిస్తాను, కనబడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను. నాతోనూ లేకున్నా నీలోనే నేనున్నా, నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా. నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా, ఆ నింగి నేల ఏకో అయ్యే చోట కానా నీ జంట. శివ, శివ, ఇక్కడ చాలా రోజులైంది కదా, ఆడుకుందాం రా శివ. పిల్లలు పిలుస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సరే. పిల్లలు వస్తున్నాను.